నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దావోస్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం రాష్ట్ర పెవిలియన్లో పెట్టుబడి పెట్టండి అంటూ ప్రచారం. తెలుగు లోగిళ్లలో సంతోషాల సంక్రాంతి హరివిల్లు. చిన్న పెద్ద ఆనందోత్సాహాల మధ్య అట్టహాసంగా వేడుకలు. సంక్రాంతి వేళ ఏపీలో జోరుగా కోడి పందాలు. అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు. హైదరాబాద్లో ప్రాణాలు తీస్తున్న చైనా మాంజా. పలుచోట్ల దుకాణాల్లో పోలీసుల తనిఖీలు. 18 మందిపై కేసులు. పీఎం జన్మన్ తొలి విడత నిధులు విడుదల చేసిన ప్రధాని. 1,00,000 మంది లబ్ధిదారుల ఖాతాల్లో 540 కోట్లు జమ. మణిపూర్లో రెండో రోజు భారత్ జోడో న్యాయ యాత్ర. శాంతి సామరస్యాలు వెల్లివిరియాలని రాహుల్ ఆకాంక్ష. శబరిమలలో దర్శనమిచ్చిన మకర జ్యోతి. అయ్యప్ప నామస్మరణతో మార్మోగిన శబరిగిరులు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకొచ్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం దావోస్ చేరుకుంది. జ్యూరిచ్ విమానాశ్రయానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి బృందానికి పలువురు భారత ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయంలో సీఎం బృందాన్ని పలువురు భారత ప్రముఖులు కలిశారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వామ్యానికి ప్రముఖులు ఉత్సుకతతో ఉన్నారన్న రేవంత్ రెడ్డి రాష్ట్ర పెవిలియన్లో పెట్టుబడి పెట్టండి అనే ప్రచారం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. దావోస్లో పలు ఉన్నత స్థాయి సమావేశాలు జరగనున్నాయని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అనుకూలతలు, ప్రాధాన్యతలను వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికను చాటి చెప్పనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. పర్యటనలో భాగంగా 70 మందికి పైగా పారిశ్రామిక దిగ్గజాలను కలుస్తామని తెలిపింది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో మాజీ జవాన్ మల్లేష్ హత్యను రాజకీయంగా వాడుకోవడం మాజీ మంత్రి కేటీఆర్ స్థాయికి తగదని ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. కాంగ్రెస్ ముఖ్యంగా తాను హత్య రాజకీయాలను ప్రోత్సహించే ప్రసక్తే లేదన్నారు. స్థానిక నాయకులు చెప్పగానే వాస్తవాలు తెలుసుకోకుండా వెళ్లి ఆరోపణలు చేసి కేటీఆర్ ఆయన స్థాయిని ఆయనే తగ్గించుకుంటున్నారని మంత్రి ఆరోపించారు. మల్లేష్ హత్య ఎన్నికలకు ముందే కుటుంబ భూ తగాదాలతో జరిగిందని పోలీసుల దర్యాప్తులో తేలిందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. నిజామాబాద్లో నడి రోడ్డుపై హత్యకు గురైన కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు తాను వెళ్తే ఏమీ లేని విషయంతో తన ప్రతిష్టకు మచ్చ తెచ్చేందుకు కేటీఆర్ ప్రయత్నం చేస్తే ప్రజల్లో ఆయనకే విశ్వసనీయత ఉండదన్నారు. కేటీ రామారావు గారు గమనించాలి, మీకు ఈ సమాచారం ఇచ్చింది ఎవరు, మీరు తీసుకెళ్లింది ఎవరు అంటే మాజీ శాసనసభ్యుడు, చాలా గొప్పోడు, అంటే అమ్ముడు పోయినోడు, 5,26,000 కోట్లు తీసుకున్నోడు, అంటే అటువంటి వ్యక్తి గుణగణాలు మీకు అర్థం కావట్లేదా? వాస్తవంగా ఈ మల్లేష్ యాదవ్ అనే అతనుగా కార్యకర్త కాదు, నాయకుడు కాదు, ఇట్స్ ఓటర్. అది కూడా బీజేపీ సానుభూతి పడు. ఎన్నికల కంటే 10 రోజుల ముందు బీఆర్ఎస్ పార్టీలో చేరింది. సర్వే నంబరు 499/1 1 ఎకర్ ల్యాండ్. అది ఇద్దరు అన్నదమ్ములకు సంబంధించింది. చేరి 1 ఎకరం ఉన్నది. ఈ ధరణిలో అతని 1 ఎకరం కూడా ఈయన ధరణిలో చేయించుకున్నాడు. 1/2 ఎకరం ఉన్న దాన్ని ఎకరా వచ్చేసింది. ఇది పంచాయతీ జరిగింది. మొత్తం నాదే, అది కూడా నేను చేసుకుంటా, ఎవడో జాబ్ చూస్తానే బలవంతంగా దున్నేసిండు. చేసి ఘర్షణ పడ్డాడు. ఆ నరేష్ యాదవ్ అనే అతను మాకు రికార్డ్స్ లేవు, ఎప్పుడు మా తాత వచ్చినప్పుడు ఉంది అని ఆ కక్ష పెట్టుకుని ఏం చేసిందంటే నరేష్ యొక్క బాధితులు కలిసి అతను హత్య గావించాడు. వాళ్ళ ముగ్గురు రిమాండ్ చేశారు. ఇటువంటి నిందారోపణలు చేసి హత్యను రాజకీయ వాడుకోవడం అనేది కేటీఆర్ స్థాయికి తగింది కాదు. ప్రతిదాన్ని రాజకీయ కాదు. బడ్జెట్ కసరత్తు ఊపందుకోనుంది. పద్దు ప్రతిపాదనలపై అన్ని శాఖలతో ఆర్థిక శాఖ ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించనుంది. రేవంత్ సర్కార్ ప్రాధాన్యతలకు అనుగుణంగా గ్యారంటీలు, ఎన్నికల హామీల అమలుకు ప్రాధాన్యమివ్వనున్నారు. ఉద్యోగ నియామకాలపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. లోక్సభ ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్కు వెళ్తుందా లేదా పూర్తి బడ్జెట్ ప్రవేశపెడతారా అన్న విషయమై స్పష్టత రావాల్సి ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికీ అన్ని శాఖల నుంచి ఆర్థిక శాఖ ప్రతిపాదనలు కోరింది. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఆయా శాఖలు ప్రతిపాదనలు పంపాయి. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకు ప్రత్యేకంగా ప్రాధాన్యమిచ్చినట్లు తెలిసింది. శాఖల వారీ ప్రతిపాదనల్లో ఆ విషయాన్ని ప్రధానంగా పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం.
100 రోజుల్లో గ్యారంటీలను అమలు చేస్తామన్న రేవంత్ రెడ్డి సర్కార్ అందులో ఇప్పటికే 2 అందుబాటులోకి తీసుకొచ్చింది. నెలాఖరులోగా మరో 1 లేదా 2 అమలు చేసే ఆలోచనలో ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేలోగా అన్ని గ్యారంటీలు అమలు చేస్తామని చెబుతోంది. అందుకోసం బడ్జెట్లో నిధులు ప్రతిపాదించినట్లు సమాచారం. అభయహస్తం గ్యారంటీల అమలు కోసం దరఖాస్తులు స్వీకరించగా రాష్ట్ర వ్యాప్తంగా 1,25,00,000కు పైగా వచ్చాయి. అర్జీల కంప్యూటరీకరణ పూర్తి చేసిన అధికారులు పూర్తి స్థాయిలో విశ్లేషించి వాటి అమలు మార్గదర్శకాలను ఖరారు చేస్తారు. ఆ తర్వాత అర్హుల్ని గుర్తించి పథకాల వారీగా వ్యయం అంచనా వేసి బడ్జెట్లో కేటాయింపులు చేయనున్నారు. ఏడాదిలోగా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ సహా మెగా డిఎస్సి నిర్వహిస్తామన్న సర్కార్ ఆదేశాలకి అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తుండగా కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను దృష్టిలో పెట్టుకున్నట్లు సమాచారం. రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంట్ రూపంలో కొంతమేర నిధులిస్తే కేంద్రం నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు పొందే విషయంపై దృష్టి పెట్టాలన్న సీఎం ఆదేశాలకు అనుగుణంగా అధికారులు కసరత్తు చేసినట్లు తెలిసింది. ఈ ఏడాది కేంద్రం ఓటాన్ అకౌంట్ ప్రవేశపెడుతున్నందున రాష్ట్రానికి వచ్చే నిధులను దృష్టిలో ఉంచుకుని ప్రతిపాదనలు ఖరారు చేయనున్నారు. అనవసర వ్యయం దుబారా లేకుండా చూడాలన్న సీఎం ఆదేశాలకు అనుగుణంగా ప్రతిపాదనలు రూపొందించినట్లు అధికారులు చెబుతున్నారు. పద్దు ప్రతిపాదనలు వాస్తవికంగా ఉండాలని, గొప్పలకు పోవద్దన్న సర్కార్ ఆదేశాలకు అనుగుణంగా 2024-25 వార్షిక బడ్జెట్ రానుంది. అప్పులు, ప్రత్యేకించి కార్పొరేషన్ల ద్వారా తీసుకునే రుణాలపై రేవంత్ ప్రభుత్వం విముఖతతో ఉన్నందున రుణాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం బడ్జెట్ ప్రతిపాదనలో కీలకం కానుంది. బడ్జెట్ ప్రతిపాదనలపై అన్ని శాఖలతో ఆర్థిక శాఖ విడివిడిగా సమావేశాలు నిర్వహించనుంది. గణతంత్ర దినోత్సవం తర్వాత అందుకు సంబంధించిన ప్రక్రియ జరగనుంది. ప్రభుత్వం తీసుకునే సంక్షేమ పథకాల నిర్ణయాలు ఇతరులకు హాని కలిగించేలా ఉండకూడదని భాజపా నేత ఈటల రాజేందర్ సూచించారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. మహిళల ఉచిత ప్రయాణం మంచిదే అయినా ప్రభావితమయ్యే ఆటో కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వ్యాఖ్యానించారు. పార్లమెంటు ఎన్నికల్లో అధిష్టానం అవకాశమిస్తే రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన కరీంనగర్ నుంచే పోటీ చేస్తానని ఈటల రాజేందర్ వెల్లడించారు. ఇవాళ తెలంగాణలో మహిళలకి ట్రావెలింగ్ దాన్ని ఎవరు వ్యతిరేకించట్లేదు, కానీ దాని తదనంతర ఉత్పన్నమైనటువంటి రికార్డు కానీ డొక్కనేళ్ళు డిగ్రీలు చదువుకొని పీజీలు చదువుకొని కన్న ఊరిని వదిలిపెట్టలేక, కన్న పిల్లలతో వలస పోలేక ఊళ్ళల్లో ఆటోలు నడుపుకునేటువంటి జీవనం ఇవాళ దీనివల్ల ఈ బస్ ప్రయాణం ఫ్రీ వల్ల వాళ్ళ ఉపాధి దెబ్బతిన్నట్టుగా వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళకి ప్రత్యామ్నాయ పద్ధతులు వాళ్ళకి కల్పించి వాళ్ళని ఆదుకోవాల్సిన కర్తవ్యం ప్రభుత్వాల మీద నిర్ణయించడం. తెలుగు లోగిళ్లు సంక్రాంతి సంబరాల్లో మునిగిపోయాయి. ప్రతి ఇంటా సంతోషాల హరివిల్లు వెల్లివిరిసింది. చిన్న పెద్ద ఆనందోత్సాహాల మధ్య వేడుకను జరుపుకున్నారు. పర్వదినం సందర్భంగా ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోగా ప్రముఖులు సైతం దర్శించుకొని ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజలు సంక్రాంతి సంబరాల్లో మునిగిపోయారు. వేకువజామే నిద్రలేచి భక్తి పార్వస్యంలో ఊయలలూగారు. పర్వదినం సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన వేములవాడ, ఐనవోలు ఆలయాలకు భక్తులు పోటెత్తారు. పండుగను పురస్కరించుకొని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెన్నైలోని స్వగృహంలో వేడుకలు జరిపారు. వికారాబాద్ జిల్లా అనంతగిరిలోని అనంత పద్మనాభస్వామి ఆలయంలో కేంద్ర మంత్రి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలకు అన్ని రకాల సేవలు అందించే విధంగా తమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి వారిని కోరుకున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో భారాస ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ తో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. వారి పంటలన్నీ సమృద్ధిగా ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించాం. ప్రజాస్వామ్యంగా ప్రజలకు అన్ని రకాల సేవలు అందించే విధంగా మమ్మల్ని ఆశీర్వదించమని కోరినాం. మా ప్రభుత్వాన్ని కూలగొడతామని అనుకుంటున్న బుద్ధి చెప్పి ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వం 5 సంవత్సరాలు మేము ఇచ్చిన గ్యారంటీలన్నీ ప్రజలకు చేరే విధంగా అటు మనోధైర్యాన్ని, ఇటు ప్రేమను, అభివృద్ధిని చూపే విధంగా మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరం కూడా ప్రార్థిస్తా ఉన్నాం. హైదరాబాద్ లోనే కాకుండా రాష్ట్రంలోని పలు చోట్ల పతంగుల పండుగను నిర్వహించారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. స్థానిక ప్రజలతో కలిసి పతంగుల వేడుకలో పాల్గొన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా యువకులతో కలిసి గాలిపటాలను ఎగరవేశారు. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి
అష్టైశ్వర్యాలతోటి మంచి ఆరోగ్యంతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ రాబోయే వర్షాకాలంలో రైతులకు అనుకూలమైన వర్షాలు పడి రైతులు మంచి పంటలు పండించాలని కోరుకుంటూ అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని, హిందూ ధర్మము రోజు రోజుకు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మరి ఒక్కసారి నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా మకర సంక్రాంతి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. మహబూబాబాద్ లో బొమ్మల కొలువును వైభవంగా జరిపారు. గౌరమ్మను వేద మంత్రోచ్చారణల నడుమ విశేష అలంకరణలతో పూజించారు. ఆసిఫాబాద్ మండలం బాబాపూర్లో నదీ తీరాన సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఎడ్ల పందాలను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. పోటీలను చూసేందుకు పెద్ద సంఖ్యలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలివచ్చారు. సంక్రాంతి పండుగ రెండో రోజు కోడి పందాలు కోట్లు కుమ్మరిస్తున్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పెద్ద ఎత్తున బరులు ఏర్పాట్లు చేసి పోటీలు నిర్వహిస్తున్నారు. కోడి పందాలు, బర్ల పక్కనే జూద క్రీడలు జరుగుతున్నా పోలీసులు కన్నెత్తి చూడడం లేదు. అధికార పార్టీ నేతల అండతో బెట్టింగ్ రూపంలో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కోడి పందేలు, జోదం, గుండాటలు జోరుగా సాగుతున్నాయి. గన్నవరం నియోజకవర్గం అంపాపురంలో జాతీయ రహదారి పక్కనే కోడి పందేలు, పొట్టేలు పోటీలు సాగుతున్నాయి. కోడి పందేల మాటున కోట్ల రూపాయల బెట్టింగ్ సాగుతోంది. వీఐపీ, వీవీఐపీల కోసం ప్రత్యేక శిబిరాలు పెట్టి పోటీలు నిర్వహిస్తున్నారు. కోడి పందేలు చూసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అధికార పార్టీ నేతల అండదండలు ఉండటంతో పోలీసులు పట్టించుకోలేదు. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో ప్రధాన రహదారుల పక్కనే బరులు ఏర్పాటు చేశారు. ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి పందేలు కాస్తున్నారు. వైకాపా ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు ఇలాకా బాపట్ల జిల్లా నిజాంపట్నంలో పందెం రాయిళ్లు భారీగా బరులు ఏర్పాటు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ కార్యాలయాల వద్ద జూదం, గుండాట ఆడుతున్నారు. అధికారులు అటు కన్నెత్తైనా చూడకపోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పల్నాడు జిల్లాలోని పెదకూరపాడు మండలంలోని ముస్సాపురం, అమరావతి మండలంలోని ఉంగుటూరులో భారీగా కోడిపందేలు నిర్వహిస్తున్నారు. లక్షల రూపాయల్లో డబ్బులు చేతులు మారుతున్నా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు ఆపేందుకు సాహసించడం లేదు. ఉభయ గోదావరి జిల్లాల్లో అధికార పార్టీ నేతలు ఎక్కడికక్కడ బరులు ఏర్పాటు చేశారు. మొదటి రోజు 2 జిల్లాల్లో కలిపి 70 నుంచి 80 కోట్ల వరకు నగదు చేతులు మారింది. రెండో రోజు 100 కోట్లకు పైగా డబ్బు చేతులు మారొచ్చని అంచనా వేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు, తేతలి, దువ్వ, ఇరగవరం, వేల్పూరు, తూర్పుగోదావరిలోని ఉండ్రాజవరం, సూర్యారావుపాలెం, ముప్పవరం తదితర ప్రాంతాల్లో పందేలు జోరుగా సాగుతున్నాయి. గుండాటలు, జోదం ఆడేవాళ్లతో బరులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. కాకినాడ జిల్లా తాళరేవు మండలంలో ఎన్నడూ లేని విధంగా 18 బరుల్లో పందేలు, గుండాటలు నిర్వహిస్తున్నారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలంలో కోడిపందేల బరుల వద్ద పోలీసులు ఉదయం సమయంలో కాస్త హడావిడి చేసి టెంట్లు తొలగించారు. అధికార పార్టీ స్థానిక నాయకుల నుంచి ఫోన్లు రావడంతో వెనుదిరిగారు. పందెపు రాయిళ్లు మళ్లీ టెంట్లు వేసి యథావిధిగా ఆటలు కొనసాగించారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం ఎల్లోటి సమీపంలో జోద కేంద్రంపై పోలీసులు దాడులు చేశారు. 5గురిని అరెస్టు చేసి 1,10,000 రూపాయలు, 4 ద్విచక్ర వాహనాలు, 5 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిత్యం ట్రాఫిక్తో కిటకిటలాడుతూ కనిపించే హైదరాబాద్ ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి. సంక్రాంతి సందర్భంగా లక్షల సంఖ్యలో ప్రజలు సొంతూర్లకు వెళ్లడంతో భాగ్యనగర రోడ్లు బోసిపోయాయి. పండుగ వేళ రోడ్లపైకి ఎవరూ రావడం లేదని అంటున్న ఆటో డ్రైవర్లతో మా ప్రతినిధి కాజావలి ముఖాముఖి. ఇప్పుడు వాహనాలతో రద్దీగా కనిపించే హైదరాబాద్ నగర రహదారులు ప్రస్తుతం నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. తెలుగు తల్లి ఫ్లైఓవర్, పంజాగుట్ట సర్కిల్, బేగంపేట రోడ్, హైటెక్ సిటీ, ఆబిట్స్, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, చౌరస్తాలు ప్రస్తుతం ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం మనం ఇక్కడ ఎల్బీ స్టేడియం, ఆబిట్స్ వెళ్లే రహదారిలో ఉన్నాము. సాధారణ రోజుల్లో ఈ మార్గాల్లో ప్రయాణించాలంటే చాలా సమయం పడుతుంది. దీంతో ఇప్పుడు ఆ పరిస్థితి కనబడడం లేదు. వరుస సెలవులు కావడంతో రోడ్లు మీద రద్దీ కనిపించడం లేదు. సిగ్నల్ దగ్గర కూడా ఎక్కువగా వాహనాలు ఆపడం లేదు. ప్రస్తుతం రోడ్లన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం మనతో ఆటో వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. లేదన్న ఇక ఏం లేదు, ఇక గిరాకైతే అస్సలకే లేదు. ఇక ఈ టైం వరకు అయితే నేను 600 అన్నా చేసేటోని 200 చేసుకున్నా. ఇప్పుడు దాకా అయితే 200 అయినాయి. ఇప్పుడు ఇక ఈ వారం నుంచి చాలా దెబ్బతిన్నది. ఈ వారం నుంచి అయితే ఏం లేదు, ఇకలైతే ప్రస్తుతానికి ఏం లేదు. పోయినసారి కూడా అట్లే ఉందా లేకపోతే ఇప్పుడేనా? లేదా ఈసారి నిన్న మొన్న 600-700 చేసేది, ఇలా 300-400 చేసినాం. ఇలా పండుగ అని ఒకటి సంక్రాంతి ఉంది కానీ ప్లస్ మనకు వచ్చే ఇక్కడ ఏం కారుబారు లేవు. బయటికి ఎవరు వెళ్తారన్నారు జనాలు ఇలా పండుగ మొత్తం కూడా ఇదే విధంగా ఉన్న పండుగకి లేదు. నార్మల్గా ఏ పండుగలకైనా తగ్గిపోతుంది. నార్మల్ ఏ పండుగ అయినా ఓకే, తగ్గిపోతుంది. ఎప్పుడు ఆఫీస్, ఇల్లు అంటూ బిజీ బిజీగా గడిపే నగరవాసులంతా పండక్కి సొంతూరులోకి వెళ్లడంతో పట్టణం ఖాళీ అయిందని చెప్పొచ్చు. దీంతో రహదారుల్లో వాహనాల రద్దీ తగ్గింది. ఈ రోజు రేపు 2 రోజులు ఇదే పరిస్థితి కనిపించే అవకాశం ఉంది.
కెమెరామెన్ చిరంజీవితో ఖజావలి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. గాలిపటం సరదా మనుషుల ప్రాణాలను గాలిలో కనిపిస్తుంది. పతంగులు ఎగరవేసేందుకు చైనా మాంజాను విక్రయించవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నా, స్వచ్ఛంద సంస్థలు విస్తృత ప్రచారం చేస్తున్నా యథేచ్ఛగా విక్రయాలు సాగుతున్నాయి. ఇప్పటికైనా చైనా మాంజా విక్రయాలపై కఠిన చర్యలు చేపట్టాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. చైనా మాంజాతో భాగ్యనగరంలో పలు విషాదాలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్లో సైనికుడిగా పనిచేస్తున్న కాగితాల కోటేశ్వరరావు శనివారం రాత్రి ఇంటి నుంచి పనిచేసే కార్యాలయానికి వెళుతూ ఉండగా మాంజా మెడకు చుట్టుకుని తీవ్ర గాయాల పాలయ్యాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. యాదాద్రిలోని మెట్లదారి వద్ద గాలిపటం చైనా దారం తగిలి ఆలయంలో పనిచేసే హెడ్ కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యంకు గాయమైంది. సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలం పొట్పల్లిలో సంక్రాంతి పండుగ పూట పెను విషాదం నెలకొంది. ఇంటిపై పతంగి ఎగురవేస్తూ విద్యుదాఘాతంతో యువకుడు శివకుమార్ మృత్యువాత పడ్డాడు. ఈ తరహా ప్రమాదాలు మరిన్ని జరిగే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నైలాన్, సింథటిక్ దారానికి గాజు, ప్లాస్టిక్ పొడి పూసి మాంజా తయారు చేస్తారు. అది సాధారణ దారం కంటే గట్టిగా, పదునుగా ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ దారం పర్యావరణానికి ప్రమాదమని భావించిన జాతీయ హరిత ట్రైబ్యునల్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అయినా సంక్రాంతికి చైనా మాంజా విక్రయాలు ఇష్టారీతిన సాగుతున్నాయి. గతంలో ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి రహస్యంగా తీసుకొచ్చి విక్రయించేవారు. ప్రస్తుతం ఆ వ్యాపారం లాభసాటిగా ఉండడంతో సొంతంగా ఇక్కడే తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పాతబస్తీ సహా శివారు ప్రాంతాల్లోని కొన్ని పరిశ్రమల్లో చైనా మాంజాను తయారు చేస్తున్నారన్న సమాచారంతో సోదాలు చేస్తున్నారు. గతేడాది సంక్రాంతికి పోలీసులు 28 కేసులు నమోదు చేశారు. తాజాగా కంచన్బాగ్, మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొన్ని చోట్ల తనిఖీలు చేసిన పోలీసులు 18 మంది వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. వారి వద్ద నుంచి 1000 బండల్స్ చైనా మాంజా స్వాధీనం చేసుకున్నారు. గాలిపటాలు ఎగరవేసినప్పుడు తెగిపోయిన మాంజా దారాలు చెట్లు, కరెంటు తీగలు, స్తంభాలు, ఇళ్ల మధ్య వేలాడుతూ ఉంటాయి. పక్షులు ఎగిరివచ్చి వాటిలో చిక్కుకుపోయి మృత్యువాత పడుతున్నాయి. అందులో అరుదైన పక్షులుంటున్నాయని, మాంజా కారణంగా కొన్ని జాతులు అదృశ్యమైపోవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పటికైనా చైనా మాంజా వినియోగంపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టాలని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సూచిస్తున్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందించాలనేదే తమ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. అందరికీ సంక్షేమ పథకాలు అందినప్పుడే దేశం అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. సుదూర ప్రాంతాల్లో ఉన్న వారికి మోదీ గ్యారంటీల లబ్ధి అందుతోందని ప్రధాని వెల్లడించారు. ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పీఎం జన్మన్ తొలి విడత నిధులను లబ్ధిదారులకు మోదీ విడుదల చేశారు. గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద 1,00,000 మంది లబ్ధిదారుల ఖాతాల్లో 540 కోట్ల రూపాయలు జమ చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లబ్ధిదారులతో మాట్లాడిన ప్రధాని 10 ఏళ్లుగా తమ ప్రభుత్వం పేదల సంక్షేమానికి అంకితమై పనిచేస్తోందని తెలిపారు. వివిధ సంక్షేమ పథకాల కింద ఆదివాసీల బడ్జెట్ను తమ ప్రభుత్వం 5 రెట్లు పెంచిందని చెప్పారు. గిరిజన విద్యార్థుల స్కాలర్షిప్లను 10 ఏళ్లలో 2.5 రెట్లు పెంచినట్లు వెల్లడించారు. हमारी राष्ट्रपति आदरणीय द्रौपदी मुर्मू जी, आप आदिवासी भाई बहनों के बीच से ही आई है. उनसे मुलाकात के दौरान वो अक्सर मुझसे आप सभी लोगों के बारे में विस्तार से बताया करती थी और इसलिए ही हमने पीएम जनमन महाअभियान शुरू करके आपको हर परेशानी से मुक्त करने का संकल्प लिया है. पहले सरकारी योजनाओं से जुड़े नियम इतने कठिन होते थे कि योजनाओं का पैसा और योजनाओं का लाभ आप तक पहुंच ही नहीं पाता था. अब पीएम जनमन महाअभियान में हमारी सरकार ने ऐसे सभी नियम बदल दिए हैं. మణిపూర్ మళ్లీ శాంతి సామరస్యాలతో వెలుసిల్లాలని కోరుకుంటున్నట్లు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. మణిపూర్ ప్రజలకు అండగా కాంగ్రెస్ ఉంటుందని అన్నారు. మణిపూర్లో 2వ రోజు భారత్ జోడో న్యాయయాత్రను కొనసాగిస్తున్న రాహుల్ ప్రజలతో మమేకమైన సందర్భంగా ఈ విషయాలను చెప్పారు. ఇంఫాల్ పశ్చిమ ప్రాంతంలోని క్యాంపు సైట్లో ఉదయం 7:30కు కాంగ్రెస్ నేతలు జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం రాహుల్ గాంధీ తన యాత్రను కొనసాగించారు. రాహుల్ యాత్ర మణిపూర్లోని సెక్మై కాంగ్పోక్పి సేనాపతి మీదుగా సాగనుంది. రాత్రికి నాగాలాండ్ చేరుతుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఎక్స్లో పోస్ట్ చేశారు. రాత్రికి నాగాలాండ్లోనే రాహుల్ గాంధీ బస చేయనున్నారు. న్యాయం కోసం నినాదం ఉధృతమైందన్న కాంగ్రెస్ సామాజిక మాధ్యమ ప్రతినిధి సుప్రియా శ్రీనటే నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, పేదరికం, నేరాలు, అభద్రత వంటి అన్యాయాలపై కలిసి పరిష్కారాలు అన్వేషిద్దామని ఎక్స్లో పోస్ట్ చేశారు.
సంక్రాంతి పర్వదినాన కేరళలోని శబరిమలలో మకర జ్యోతి దర్శనమిచ్చింది. మకర జ్యోతిని దర్శించుకున్న లక్షలాది మంది భక్తులు తన్మయంతో పునీతులయ్యారు. ఆలయంలో తిరువాభరణ ఘట్టం పూర్తయ్యాక పొన్నాంబలం మేడులో మకర జ్యోతి దర్శనమిచ్చింది. ఆ సమయంలో స్వామియే శరణమయ్యప్ప అంటూ మణికంఠుడి నామస్మరణతో శబరిగిరులు ప్రతిధ్వనించాయి. జ్యోతి దర్శనం నేపథ్యంలో శబరిమలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. പകർത്താൻ ശ്രമിക്കുകയല്ല, അവരുടെ മുഖത്തിൽ നിന്ന് വളരെ വ്യക്തമാണ്, വളരെ വ്യക്തമാണ്. വീണ്ടും ഭക്തരുടെ മുഖത്തിൽ അത് പകർത്താൻ ശ്രമിക്കുകയാണ്, വളരെ വ്യക്തമാണ്.